హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజైతే అంటే 14th జూన్న పేరెంట్స్ మీటింగ్ జరిగిందండి మా పెద్దబ్బాయి మాహిర్ వాళ్ళ స్కూల్లో. ఆ పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవుతున్నాము. ఇదే ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ గ్రేడ్ 1కి వచ్చాక. సో తొందరగా అటెండ్ అయ్యి వచ్చేద్దాం అనేసి బయలుదేరామండి. మాదే ఫస్ట్ టోకెన్ అనమాట. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. తొందరగా వెళ్ళొచ్చేస్తే చిన్నపిల్లలు కదా బాగుంటుందని మేము 8:30కే బయలుదేరాము. మేము అనుకున్నాము ఇంకా టీచర్ రాలేదని. 8:56 అయింది మేము వెళ్ళేటప్పటికి టైం. కానీ రిసెప్షనిస్ట్ టీచర్ వచ్చేసారు, వెళ్ళి కలవచ్చు అని చెప్పారు. సో మేము ఇప్పుడైతే క్లాస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది గ్రేడ్ 1A, గ్రేడ్ 1B. మాహిర్ అయితే గ్రేడ్ 1Cలో ఉన్నాడండి. సో టీచర్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ మధ్య మాహిర్ని క్లాస్లో ఒక అబ్బాయి కొంచెం పుష్ చేసి కొట్టడం జరిగింది. ఆ అబ్బాయి గురించి కంప్లైంట్ అయితే ఇవ్వమని చెప్పేసి మాహిర్ బాగా గోల్ చేస్తున్నారు. సో అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మాహిర్ వాళ్ళ టీచర్. ఇక్కడ వరకు అయితే నేను వీడియో ఆఫ్ చేశానండి, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని మనం సోషల్ మీడియాలో వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టకూడదు. కాబట్టి పేరెంట్స్ మీటింగ్లో ఏం జరిగింది అనేది నేనేం మెన్షన్ చేయలేదు వీడియోలో. సో ఏం చెప్పారు అంటే జస్ట్ హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ చేయమన్నారు. రిమైనింగ్ అంతా బాగుంది, చెప్పింది వింటాడు. అండ్ చెప్పినట్టు రిమైనింగ్ పిల్లలు అయితే కొంచెం ఎగరడము, జంప్ చేయడం అలా చేసి క్లాస్లో కొంచెం అల్లరిగా ఉంటారు. కానీ మాహిర్ అయితే డిసిప్లైన్గానే కూర్చుంటున్నాడు అని చెప్పారు. కొంచెం హ్యాండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అట్ ద సేమ్ టైం CBSE 2027 నుంచి గ్రేడ్ 1 టు గ్రేడ్ 12 కరిక్యులం మొత్తం చేంజ్ అయిపోయిందండి. వాళ్ళ ఎగ్జామ్ స్ట్రక్చర్ కానీ మొత్తం చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చెప్పారు అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈ రెండింటికైతే ప్రజెంట్ ఈ స్కూల్లో ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్కూల్లో అయితే గ్రేడ్ 4 వరకు కూడా క్యాన్సిల్ చేశారు. ఇండియా నుంచి రెగ్యులేషన్స్ వచ్చాయంట. ఓన్లీ క్రియేటివ్ థింకింగ్, ఓన్ థింకింగ్, వాళ్ళ డిసిప్లైను, ప్రాజెక్ట్ సబ్మిషను, ఇంటర్నల్ అసెస్మెంట్స్ మీద మాత్రమే బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళ స్కిల్స్కి మేము ఎగ్జామ్ పెడతాము. అది కూడా పేరెంట్స్కి ఇంటిమేషన్ ఏమి ఇవ్వరంట, బిఫోర్ ఇంటిమేషన్. వన్స్ వాళ్ళు ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అయితే చెప్తాను అని చెప్పారు. సో నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పుడు కూడా ఇంకా అంత నోట్స్ కూడా ఇవ్వడం జరగదని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేశాక ఇంకా నోట్స్ కూడా అంత థియరాటికల్గా ఉండదు. మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేసుకుంటూ మెయిన్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2కి వచ్చేటప్పటికి CBSE రెగ్యులేషన్ ఏమి ఇచ్చింది అంటే పిల్లలకి స్పెల్లింగ్స్ మీద అట్ ద సేమ్ టైం రీడింగ్ బాగా రావాలి అని చెప్పేసి చెప్పిందంట. ఇవి మాత్రమే టీచర్ చెప్పారు. ఇంకా దానికి మించి చెప్పడానికి ఏముందండి. మెయిన్ CBSE కరికులం మీద కాన్సన్ట్రేట్ చేశారు PTMలో. ఆ PTM కంప్లీట్ అయిన తర్వాత బయటికి రాగానే పిల్లలు ఆడుకునే స్పేస్ ఉంటుంది కదా, దాంట్లో ఆడుకుంటామని బాగా గోల చేశారు. కాసేపు ఆడిపించుకున్నాం. మాహిర్ వాళ్ళ KG-12 టీచర్ని కలవాలి అని చెప్పి కంపల్సరీ వెళ్ళాలి అని యాస్మిన్ టీచర్ పేరు. వెళ్ళాలి అంటే తీసుకొని వెళ్ళాను. కానీ KG-2 వాళ్ళకి మేబీ లేకపోవచ్చు ఈరోజు పేరెంట్స్ మీటింగ్. దానికోసం టీచర్ అయితే లేదు, రూమ్ మొత్తం క్లోజ్గా ఉంది. సో ఆ రూమ్ చూసేసి మేడం లేదని చెప్పి వెనక్కొచ్చాడు. టుమారో PTM ఉందని చెప్తే నిన్న రాత్రి మాహిర్ బాగా టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే నేను బాగా చదవట్లేదు, రాయట్లేదు అని చెప్తే బోర్డింగ్ స్కూల్కి టీచర్ పంపిస్తారేమో. తారే జమీన్ పర్ మూవీ బాగా చూస్తాడు. సో PTM అనగానే తనకు అదే గుర్తొచ్చింది. అది చాలాసేపు అడిగితే మేము అసలు PTMని ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళట్లేదు, జస్ట్ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము, టెన్షన్ పడొద్దు అని చెప్పి వెళ్ళాము. సో అంత ప్రెషరబుల్ ఎడ్యుకేషన్ అయితే అంత అవసరం లేదు. సో కాబట్టి ఫ్రీగానే తీసుకెళ్ళాం. ఇదిగోండి వాళ్ళ టీచర్ కోసం వెతుక్కున్నాడు, ప్రీవియస్ టీచర్ కోసం. టీచర్ అయితే లేరు. జస్ట్ KG-12లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయనేది జస్ట్ నేను అలా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఈ స్కూల్లో యాక్టివిటీస్ అయితే బాగానే ఉంటాయండి. పిల్లలు బాగానే రీజనబుల్గా మనకి ఫీజు ఉంటుంది అండ్ పిల్లలు కూడా బాగానే ఇంప్రూవ్ అవుతారు. ఎక్కువ ఫీజు ఏం లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా నాకైతే బాగానే నచ్చింది. సో ఇంకా టీచర్ కూడా లేరు, ఎండ కూడా ఎక్కువైపోతుంది. అప్పటికే 9:30 అయింది. మేము వచ్చి నియర్లీ 1 అవర్ అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాం. CBSE స్ట్రక్చర్ ఒక్కసారిగా చేంజ్ అయ్యేటప్పటికి టీచర్స్ కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. వాళ్ళు PTMలో అంత కాన్ఫిడెంట్గా ఏం చెప్పలేకపోతున్నారు ఎలా ఉండబోతుంది అనేది. వాళ్ళు ఏమన్నారంటే చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తాము అన్నీ అని చెప్పి అన్నారు. అట్ ద సేమ్ టైం హైట్ కూడా చూసుకుందామనేసి ఇక్కడ మాహిర్ అండ్ రేయాన్ హైట్, ఇద్దరు హైట్స్ కూడా చెక్ చేసుకున్నాము. అవైలబిలిటీ ఉంది కాబట్టి. స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారనిపించింది. రేయాన్ కూడా అయితే బయటికి రానని చెప్పేసి ఏడుస్తున్నాడు. నేనైతే మనసులో ఇంకా 2 years ఆగితే ఇన్షాల్లా ఇదే స్కూల్లో రావాలి కదా అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా బయటకు వస్తే చూడండి, మన ఇండియాలో ఉండే చెట్లు ఉంటాయి కదా, నేరేడు చెట్లు. ఆ నేరేడు చెట్టు కనిపించింది. ఇప్పుడే నేరేడు పండ్లు వచ్చే సీజన్ కాబట్టి
కాయలు కూడా కొంచెం పచ్చి పచ్చిగా బాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిద్దామని జూమ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అవి రాలేదు. బట్ చెట్టు మొత్తం కాయలు అయితే చాలా బాగా వచ్చున్నాయి, నేరేడు కాయలు. మేబీ 1 or 2 monthsలో ఈ కాయలన్నీ బాగా పండిపోతాయండి. బాగుంది చెట్టు. అలాగే రిమైనింగ్ సన్నజాజి చెట్లు కానీ, మల్లెపూ చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. మల్లెపూ కూడా బాగా పూసింది. మీకు చూపిద్దామని దాన్ని కూడా వీడియో తీశాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇది డేట్స్ చెట్టు, ఖర్జూరం చెట్టు, అలాగే ఇదిగోండి మల్లెపూ చెట్టు వచ్చేసింది. గుండు మల్లె అండి ఇది. ఈ చెట్టుకు కూడా మొగ్గలు బాగా వచ్చున్నాయి. సో ఇలాంటి డెజర్ట్ ఏరియాలో కూడా ఇన్ని చెట్లని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. నిజంగా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఇక్కడంతా బస్సెస్ మొత్తం స్టాప్ చేసుకునే ప్లేసు ఇదండి. ఫైనల్గా మేమైతే ఈరోజు పీటీఎంకి వెళ్ళొచ్చాము. డిస్సాటిస్ఫాక్షన్ కాదు, జస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా అంతగేం చెప్పలేదు, కానీ జస్ట్ కరికులం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి చెప్పారు. సో మాహిర్ వాళ్ళ స్కూల్లో 3 బ్లాక్స్ ఉన్నాయండి. ఏబీసీ బ్లాక్. పేరెంట్స్ మీటింగ్ అయితే బి బ్లాక్లో జరిగింది. ఇక్కడ మాహిర్ మాట్లాడుతూనే ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ అబ్దుల్ హాది ఇంకా రాలేదు పేరెంట్స్ మీటింగ్కి. ఎండ ఎక్కువ అయితే టీచర్ వెళ్ళిపోతారు, తను రాలేదు కాబట్టి వెయిట్ చేసి తను తీసుకొని వెళ్దామని చెప్పి నన్ను అడుగుతున్నాడు. బట్ తను వాళ్ళ పేరెంట్స్ వస్తాడని చెప్పి నేను మాహిర్కి చెప్పాను. సో ఫైనల్గా మేమైతే ఇంకా బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేసామండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఎంకరేజ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.